హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ బాలకృష్ణ. ఇప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వణికిస్తున్న ఈ స్క్రబ్ టైఫస్ వ్యాధి మొత్తం రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తుంది. వైద్య ఆరోగ్య శాఖ వాళ్ళు కూడా చాలా అప్రమత్తమయ్యారు. ఇప్పటికే విజయనగరం జిల్లాలో ఈ వ్యాధి సోకి ఒక మహిళ మృతి చెందింది. అటు విజయనగరం నుంచి మొత్తం ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాల్లో కేసులు పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. దాదాపు 1000కి పైగా కేసులు నమోదైనట్టుగా మనకి సమాచారం ఉంది. సో ఏంటి ఈ వైరస్ ఎలా ఇది సంభవిస్తుందని ఈ వైద్యాధికారులు కూడా దీనిపైన లోతుగా పరిశోధనలు చేశారు. ముఖ్యంగా పొలాల్లోనూ, పొదల్లో, అడవిలో పనిచేసే వ్యక్తులు ఎవరైతే ఉంటారో అది మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, వాళ్ళకు ఈ కీటకం ఏదైతే ఉందో నల్లి లాంటి ఒక కీటకం, దాని పేరు వచ్చేసి చిగ్గర్ మైట్స్ అని దాని పేరు చెప్తున్నారు. చిగ్గర్ మైట్స్ అనే ఒక కీటకం కాటు వేయడం వల్ల కాటు వేసిన కొద్ది క్షణాల్లోనే వాళ్ళలో శరీరంలో విపరీతమైన మార్పులు రావడం, జ్వరం సంభవించడం, అపస్మారక స్థితికి వెళ్ళడం, తల తిరుగుతున్నట్టుగా అనిపించడం, వికారాలు కలగటం, వికారంగా అనిపించడం. సో ఇవన్నీ సంభవించి వాళ్ళు వైద్యం పొందుతూనే మరణం సంభవించే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి వైద్యులు చెప్తున్నారు. సో ఈ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఈ పొలాల్లో పనిచేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ చిగ్గర్ మైట్స్ నల్లి లాంటిది ఏదైనా కుడితే వెంటనే డాక్టర్ సంప్రదించి వైద్యం చేయించుకోవాలని చెప్పి చెప్తున్నారు. కాబట్టి ఇది వర్షాకాలం కావడం ఒకటి, ముఖ్యంగా పొలాల్లో రైతులు ఎక్కువ మంది పనిచేస్తుంటారు. పొలాల్లోనూ, అడవుల్లో, పొదలలో ఈ చిగ్గర్ మైట్స్ అనే నల్లి జాతికి చెందినటువంటి ఈ చిన్నపాటి కీటకం ఎక్కువగా సంచరిస్తూ ఉంటుంది. సో దాని బారిన పడిన వెంటనే వైద్యులు సంప్రదించి తగిన వైద్యం తీసుకోవాలని చెప్పి వైద్య అధికారులు తెలియజేస్తున్నారు. ప్రభుత్వం కూడా అప్రమత్తం చేస్తుంది ప్రజల్ని. చిగ్గర్ మైట్స్ బారిన పడకుండా ఒంటిపై నల్లటి గాయం వంటి మచ్చలు, జ్వరం వచ్చిన వెంటనే ఈ లక్షణాలను వాళ్ళు వెంటనే వైద్యులు సంప్రదించి తగిన వైద్యం తీసుకుంటే ఈ వ్యాధిని అధిగమించవచ్చు అని చెప్పి వైద్య అధికారులు తెలుపుతున్నారు. అప్రమత్తంగా ఉండండి. ఈ లక్షణాలు కలిగిన వాళ్ళు వెంటనే వైద్యులు సంప్రదించాలని చెప్పి మా ఛానల్ తరఫున కోరుతున్నాం. థ్యాంక్ యూ.